ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్న అనే పాట మళ్ళా మనం వాడుకునే రోజులు వచ్చినట్టే కనబడుతున్నది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వంట గ్యాస్ రేట్లు బగ్గ పిరమైనాయి. మళ్ళా ఇక ఇయ్యాలకించే గీ కొత్త ధరలు అమల్లోకి రాబోతున్నాయట. గీ ముచ్చటెరకైన సందైతే రచ్చ మామూలుగా అయితే లేదుల్లా. కేంద్రం మీద అందరూ కారాలు మిరియాలు నూరుడు షురు చేసిల్లు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా పెరిగేసరికల్లా గగ్గోలు పెడుతున్నారయ్యా పబ్లిక్. ఎల్పిజి సిలిండర్ మీద 50 రూపాయలు పెరిగింది. ఉజ్వల పథకం సిలిండర్ మీద 50 రూపాయలు పెరిగింది. మంగళవారం నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి రాబోతున్నాయన్న ముచ్చట ఏదైతే ఉన్నదో పబ్లిక్ మత్తు గరానికి అత్తున్నారు. అరే ఓ పక్కన బంగారం ఏమో ఆకాశాన్ని అంతే తట్టున్నది. ఉప్పులు పప్పులు సబ్బుల రేట్లేమో అసలు కొనడానికి వశపడకుంటున్నాయి. అరే ఏడ చూడు ఇట్లా రేట్ల మీద రేట్లు అన్ని పెరుగుతున్నాయి కానీ మా బతుకులు మారతలేవు, మా బతుకుల జీవితాలు మేము చేసే జీతాలు మారతలేవు, రేట్లు పెరుగుతలేవయ్యా. మాకొచ్చే జీతాలు మాత్రం అంతలనే ఉంటున్నాయి కానీ ఈ రేట్ ఏమో గింతగానం పెరిగిపోతున్నాయి. అసలు ఉజ్వల పథకం సిలిండర్ 503 నుంచి 233కు చేరిందన్న ముచ్చట ఎవరు డైజెషన్ అయితే లేదు. ఏపీలో 825గా ఉన్నటువంటి సిలిండర్ 875 రూపాయలు అయింది. టీజీలో 855గా ఉన్న సిలిండర్ ధర 905కు చేరింది. ఇక సిలిండర్ కోసం నిన్నటి వరకు ఆన్లైన్ చెల్లింపులు చేసిన సుతం డెలివరీ కోసం మాత్రం ఇవాళ అత్తే మిగతా 50 రూపాయలు కూడా మనం కట్టాల్సి వస్తుంది. ఏందో ఏమో నుల్లా ఏం రేట్లో ఏమో పెరిగే రేట్లు పెంచుకుంటా పోతేనే ఉన్నారు కానీ మా జీవితాలు మారతలేవు, మాకు ఇచ్చినటువంటి హామీలను ఎవరు నెరవేర్తలేరు. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ పెరిగిందనంటే పక్కాగా పెట్రోల్ కూడా పెరుగుతుంది కదా, డీజిల్ కూడా పెరుగుతుంది కదా. మీరు ఇట్లా రేట్లు ఎన్ని దినాలు ఇట్లా పెంచుకుంటా పోతారు, అసలు తినడానికి తిండి లేకుండా ఉండటానికి జాగ లేకుండా చేస్తారా ఎట్లా అని చెప్పి రేట్లు పెరిగిన ముచ్చట్లల్లా బాగా మందే పైరవ్వుకుంటా వస్తున్నారయ్యా. ఈ ముచ్చట ఎరికైన తర్వాత ప్రతి ఒక్కరు